Hi guys, welcome to Tech Talk ఛానల్. ఎస్టర్డే నేను ఇంట్రడక్షన్ వీడియో అప్లోడ్ చేశాను. ఈరోజు డే టూ వచ్చేసరికి మనము కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాము. అవేంటి అంటే డే 2 కాన్సెప్ట్స్, పైథాన్ డెఫినేషన్ అండ్ హిస్టరీ అండ్ అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్, డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్ అండ్ అప్లికేషన్స్. ఓకే, ఇవి మనం ఈరోజు డే 2 కాన్సెప్ట్స్లో కవర్ చేద్దాము. అండ్ నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం బేసిక్స్. డే 1లో ఒకసారి మనం ఒక 2 minutes రివిజన్ చేద్దాము, రివిజన్ లాగా. మనం ఏం చెప్పుకున్నాం కాన్సెప్ట్స్, మిషన్ అంటే ఏంటి, మిషన్ ఎలా డేటా స్టోర్ అవుతుంది, వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ కంప్యూటర్ అండ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మనకి మెయిన్గా ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ అని ఉంటుంది మెమొరీ యూనిట్లో. మీకు ఐడియా ఉంటుంది, మెమొరీ యూనిట్లో ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ అని ఉంటుంది. ప్రైమరీ మెమొరీలో ర్యామ్, రోమ్ ఉంటుంది. ప్రైమరీ మెమొరీలో ర్యామ్, రోమ్. సెకండరీ మెమొరీలో హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, హెచ్డిడి అవి ఉంటాయి. ఓకేనా, ఫ్లాపీ డిస్క్, ఎక్స్టర్నల్ డ్రైవ్ డిస్క్ మనం డేటాని స్టోర్ చేసుకోగలుగుతాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ అంటే డెఫినేషన్ చెప్పాము. సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అండ్ వాట్ ఆర్ ద డివైజెస్, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. సిపియూ అంటే ఏంటి, సిపియూలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, రైట్. అండ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏం చెప్పాను, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, రైట్. అవునా, ఇప్పుడు మనకి ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రోగ్రామ్ అన్న. సపోజ్ నేను ఒక రోబో డెవలప్ చేశాను, ఆ రోబోకి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. అదేంటిదంటే ఫుడ్ మేకింగ్ రోబో, ఫుడ్ తయారు చేసే రోబో. దానికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మార్నింగ్ ఏం చేయాలి, దాని వర్క్స్, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఏ రోజు ఏం చేయాలి మెనూ. అండ్ ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలి, అండ్ ఈవినింగ్ ఏం ప్రిపేర్ చేయాలి. ఇలాగ దానికి నేను ముందే డేటా ఇచ్చేస్తాను. ఎలాగా, సెట్ ఇన్స్ట్రక్షన్స్, స్టేట్మెంట్స్ ఇస్తా. ఈ టైం నుంచి మండే రోజు ఏం చేయాలి, మండే మార్నింగ్ ఏం చేయాలి. ఓకేనా, టిఫిన్ ఐటమ్స్ ఏం చేయాలి, ట్యూస్డే ఏం చేయాలి, వీక్లీ ఐటమ్స్ అన్ని ఇచ్చేస్తాం. మండే టు సండే మనం ఏం చేస్తాం, ఐటమ్స్ లిస్ట్, మార్నింగ్ టు మండే టు సండే ఏం ఐటమ్స్ చేయాలి మార్నింగ్. అలాగా రోబోకి మనం ముందే ప్రోగ్రామ్ లాగా ఇచ్చేస్తాం, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, స్టేట్మెంట్స్ కలిపి మనం ప్రోగ్రామ్ అంటాం. అంటే మనం ఇక్కడ దీని లైక్ సాఫ్ట్వేర్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మార్నింగ్ టిఫిన్ ఒక ప్రోగ్రాము, ఆఫ్టర్నూన్ ఒక ప్రోగ్రాము, ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కలిపి ఒక సాఫ్ట్వేర్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్ కాల్డ్ ఏ సాఫ్ట్వేర్. అర్థమైందా, చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సాఫ్ట్వేర్ ఉంటేనే మనం మిషన్ రన్ చేయగలం. ఒక మిషన్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు సాఫ్ట్వేర్ కావాలి. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మనకు లాంగ్వేజెస్ అనేవి మెయిన్గా 3 types. మీకు ఈ కాన్సెప్ట్స్ కూడా చెప్పాను నేను, గుర్తుందా. ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, ఎందుకు ట్రాన్స్లేటర్, కన్వర్ట్ చేయడానికి. మిషన్కి అర్థం కాదు కదా, మిషన్కి అర్థమవుతుందా, ఏం అర్థమవుతుంది మిషన్కి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రాదు. ఎందుకు రాదు, అది హ్యూమన్ కాదు కదా. సో అది మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, బైనరీ లాంగ్వేజ్. అండ్ దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లో లెవెల్ లాంగ్వేజ్. బేస్డ్ ఆన్ ద మిషన్ languages are categorized into 3 types. ఫస్ట్ వన్ ఏంటంటే లో లెవెల్, మీకు తెలిసే ఉంటుంది. లో లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. low level language, middle level language, high level language.
ఓకే. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే లో లెవెల్ అంటే ఓన్లీ మిషన్ కెన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకి సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ some of the concepts understand mission and some of the concepts understand to the humans. Those type of language is called middle level. Low level language అంటే మనకి C++, కోబాల్ట్, పాస్కల్ విన్నారు మీరు, ఓల్డెన్ డేస్లో యూజ్ చేస్తాం. పాస్కల్, తిన్న ఫోర్టాను, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఎగ్జాంపుల్ C++. ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ చాలా వరకు అర్థమవుతాయి అండ్ తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ అలా అర్థమే కావు. సో దీన్ని మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్లీట్గా యూజర్కి అర్థమవుతుంది, కంప్లీట్ యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్. కంప్లీట్ యూజర్ అండర్స్టాండ్ అంటే సింపుల్ అండ్ ఈజీ టు అంటే హై లెవెల్, సింపుల్ అండ్ ఈజీ టు యూజర్కి సింపుల్గా అండ్ ఈజీగా ఉండే వాటిని మనం హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏం చెప్పొచ్చు, పైథాన్, జావా స్క్రిప్ట్, PHP ఎక్సెట్రా. ఓకేనా, మనం వీటి HTML అవి కూడా హై లెవెల్ లాంగ్వేజెస్. ఓకే, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఓకే, ఇవి మనం ఎస్టర్డే అండ్ మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి డే 2 వచ్చేసరికి చాప్టర్ 2లో మనం పైథాన్ అంటే ఏంటి, హూ వాజ్ డెవలప్డ్ బై పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Python is a high level. What is the meaning of Python is a high level? And ఇంకా మంచి స్ట్రాంగ్ డెఫినేషన్ చెప్పాలి మనం, ఇంటర్ప్రిటెడ్. Python is a high level, interpreted, dynamically typed, comma, and general purpose. And within is high level, interpreted, dynamically typed, and general purpose. చెప్పండి ఇంకా, క్రాస్ ప్లాట్ఫామ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. క్రాస్ ప్లాట్ఫామ్, ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. ది డెఫినేషన్ చూడ అన్నీ వచ్చేసినాయి దీంట్లో. పైథాన్ ఈజ్ హై లెవెల్, ఇంటర్ప్రిటెడ్, డైనమికల్లీ టైప్డ్, జనరల్ పర్పస్, క్రాస్ ప్లాట్ఫామ్, ఇండిపెండెంట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. What is the meaning of high level programming language? High level means and
simple and easy to understand the user. That is completely human understandable language. That is called high level language. What is the meaning of interpreter language? Code will be executed line by line. Code will be checked line by line. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ట్రాన్స్లేటర్స్, 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఇక్కడ మన పైథాన్లో వచ్చేసరికి పైథాన్ సాఫ్ట్వేర్లో మనకి ఇంటర్ప్రిటర్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇంటర్ప్రిటర్ అనే ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఏం చేస్తుందంటే కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. మనం ప్రీవియస్గా ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఓకేనా. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? కోడ్ విల్ బి చెక్, కోడ్ విల్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. ఇన్ కేస్ సెకండ్ లైన్, నా దగ్గర 3 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంది. ఇన్ కేస్ సెకండ్ లైన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే థర్డ్ లైన్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్ ఈస్ ద ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. డైనమికలీ టైప్ లాంగ్వేజ్ మీన్స్ వీ డోంట్ డిక్లేర్ ద డేటా టైప్, వీ డోంట్ మెన్షన్ ద డేటా టైప్ బిఫోర్ డిక్లేరింగ్ ద వేరియబుల్. అంటే మనకి వేరియబుల్ అనే కాన్సెప్ట్ వస్తుంది, మీకు ఐడియా ఉందా? వేరియబుల్ అంటే ఏం చేస్తాం? a = 2, a is the variable, 2 is the value. అది పైథాన్లో. అదే సి లాంగ్వేజ్లో వచ్చేసరికి ఖచ్చితంగా మనం ఏమి ఇవ్వాలి? ఏంటి? a = 2. అంటే వేరియబుల్కి ముందు మనం డేటా టైప్ని డిక్లేర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డైనమికల్లీ టైప్డ్. అంటే దట్ ఈస్ కాల్డ్ స్టాటికల్లీ టైప్డ్. సారీ, దిస్ ఈస్ కాల్డ్ స్టాటికల్లీ, దిస్ ఈస్ కాల్డ్ డైనమికల్లీ. డైనమికల్లీ మీన్స్ పైథాన్ అనేది మనం డేటా టైప్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ సి, జావా వీటిలో అయితే ఖచ్చితంగా వాటిని డేటా టైప్ని మెన్షన్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్, డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్. అంటే ఆటోమేటిక్గా పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా గెట్ చేసుకుంటుంది, వాల్యూని బేస్ చేసుకొని అది ఏ డేటా టైప్ అనేది గెట్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. డైనమికల్లీ అండ్ ఇంటర్ప్రిటర్. డైనమికల్లీ అంటే అర్థమైందా? డైనమికల్ అంటే ఆటోమేటిక్గా డేటా టైప్ని తీసుకుంటుంది, వాల్యూని బేస్ చేసి. అండ్ జనరల్ పర్పస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జనరల్ పర్పస్? జనరల్ పర్పస్ అంటే ఏంటమ్మా? జనరల్ పర్పస్ అంటే అన్నిట్లోనూ యూజ్ చేస్తాం పైథాన్ని. అన్నిట్లో జనరల్ పర్పస్ అంటే ఆల్ అప్లికేషన్స్లో ఎవ్రీవేర్ యూ కెన్ యూస్ పైథాన్. ఆల్ అప్లికేషన్స్లో, ప్రతి అప్లికేషన్లో మనం అన్నింటిలోనూ పైథాన్ ఇంక్లూడ్ చేస్తాం, యూస్ చేస్తాం కాబట్టి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్ ప్లాట్ఫామ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్? మీన్స్ ఆల్. ప్లాట్ఫామ్ మీన్స్ ఓఎస్. ఇండిపెండెంట్ మీన్స్ నాట్ డిపెండెంట్. అంటే ఇప్పుడు మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసామమ్మా, పైథాన్ ఇన్స్టాల్ చేసి ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో, ప్రతి ఓఎస్లో సపోర్ట్ చేస్తుంది. అంటే దీంట్లోనే రన్ అవ్వాలి, పర్టికులర్గా దీంట్లోనే రన్ అవ్వాలి, ఈ ఓఎస్లోనే రన్ అవ్వాలి అని చెప్పి ఏ ఆప్షన్ ఉండదు. అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఇండిపెండెంట్, డిపెండ్ అవ్వదు, అన్నింటిలోనూ సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్రాస్ ప్లాట్ఫామ్. క్రాస్ అంటే ఆల్ ఓఎస్లో సపోర్ట్ చేస్తుంది అని దీని మీనింగ్, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. పైథాన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ as ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్. వేరియబుల్ or function, classes, everything is called as object. Object means it allocates some memory, some location, that is called object. Python is everything as a object. Python in everything as object, that is called object oriented. You have to create object, that's why it is object oriented programming language. We will discuss later, okay na. మనం తర్వాత క్లాసెస్లో మనం ఊప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాన్ని ఊప్స్ అంటాం మనం. మనకు ఊప్స్లో చాలా కాన్సెప్ట్స్ వస్తాయి, రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్ అది, ఓకేనా. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఊప్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు మమ్మల్ని, చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ పైథాన్. అండ్ వై మోస్ట్ పాపులర్ ఇన్ పైథాన్? ఎందుకు పాపులర్ అయింది పైథాన్? చెప్పండి, రీజన్ ఏంటి? ఎనీ రీజన్? ఎస్, రీజన్స్, lot of reasons are available. First is simple language like English language. Simple and coding is very less coding and free. And most of the companies using Python, right? Most of the applications, most of the companies using Python. Why? Because it is a simple language. That's why we have supports a lot of application. That's why we have to use Python. అందుకే పాపులర్ అయింది బాగా ఇది, ఓకేనా. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఏదైనా జావాలో తీసుకుంటే 20 లైన్స్ కోడ్ ఉందనుకో, దీంట్లో 5 లైన్స్లో అయిపోతుంది కోడ్. అంతే, లెంత్ ఆఫ్ కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ సింపుల్గా రాయొచ్చు, ఓకేనా. అందరూ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో మనం పైథాన్ అనేది బాగా పాపులర్ అయింది. కంపెనీస్, చాలా కంపెనీస్ యూస్ చేస్తున్నాయి. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, డ్రాప్బాక్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ, ఓకేనా. హాట్స్టార్,
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అప్లికేషన్స్. అన్ని అప్లికేషన్స్లోనూ మనం అన్ని కంపెనీస్ అన్ని అప్లికేషన్స్లోనూ మనం పైథాన్ యూజ్ చేస్తున్నాం. దట్స్ వై పైథాన్ ఈజ్ మోస్ట్ పాపులర్. అండ్ నెక్స్ట్ హిస్టరీ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? హిస్టరీ. హిస్టరీ అబౌట్ పైథాన్. హిస్టరీ. హూ వాస్ డెవలప్డ్ బై పైథాన్? వై ఇట్ ఈస్ కాల్డ్ పైథాన్? వై ఇట్ ఈస్ కాల్డ్ పైథాన్? హూ వాస్ పైథాన్ అనే నేమ్ ఎందుకు వచ్చింది? ఓకే, ఎందుకు అనాలి పైథాన్ అని? ఓకే. అండ్ నెక్స్ట్ హూ వాస్ డెవలప్డ్ పైథాన్? ఎవరు డెవలప్ చేశారు? ఎస్, ఇట్ వాస్ డెవలప్డ్ బై గైడో వాన్ రోసమ్. ఇట్ వాస్ డెవలప్డ్ బై గైడో వాన్ రోసమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. ఓకే, 1989లోనే డెవలప్ చేశారు. బట్ మార్కెట్లోకి అఫీషియల్గా 1991లో వచ్చింది. సో ఓకేనా, 1991గా అఫీషియల్ మార్కెట్ రిలీజ్ అయింది కాబట్టి మనం 1991గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇట్ వాజ్ డెవలప్డ్ గైడో వాన్ రోసమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. వై ఇట్ ఈస్ కాల్డ్ పైథాన్? పైథాన్ అనే పైథాన్ నేమ్ ఎందుకు వచ్చింది? ఇన్ 1984 BBC ఛానల్ వాజ్ బ్రాడ్కాస్టెడ్ Monty Python Flying Circus program. Monty Python Flying. That is a funny program. Okay. That is a funny program. ఆ ప్రోగ్రామ్ అంటే ఇతనికి చాలా ఇష్టం. గైడో వాన్ రోసమ్కి చాలా ఇష్టం. సో ఆ నేమ్ తీసుకొచ్చి, ఇక పైథాన్ అనే వర్డ్ తీసుకొచ్చి ఈ లాంగ్వేజ్కి యాడ్ చేసాం. అంతే రీజన్. పైథాన్ అంటే పాము కాదు, అనకొండ కాదు, ఓకేనా, స్నేక్ కాదండి. పైథాన్ అంటే దట్ ఈస్ ద హిస్టరీ. వై ఇట్ ఈస్ కాల్డ్ పైథాన్? దట్ ఈస్ ద హిస్టరీ అబౌట్ పైథాన్. అర్థమైందా? అండ్ ఇప్పుడు మనకి ఈ పైథాన్ అనేది PSF, పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే వాళ్ళు ఫ్రీగా మనకి అవైలబుల్లో ఉంది. ఫౌండేషన్ వాళ్ళు మనకి గూగుల్లో ఫ్రీగా ఇస్తున్నారు, ఆర్గనైజేషన్ వాళ్ళు. మనం అక్కడి నుంచి మనం python.org వెబ్సైట్లోకి వెళ్ళి మన పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పైథాన్ మనకి ఫ్రీ అండి, కంప్లీట్ ఫ్రీ. ఓకేనా, దట్ ఈస్ ద హిస్టరీ అబౌట్ పైథాన్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? అడ్వాంటేజెస్ అన్న ఫీచర్స్ అన్న ఒకటేనమ్మా. అడ్వాంటేజెస్ అంటే చూడండి గాయస్, ఫస్ట్ అడ్వాంటేజ్ హై లెవెల్ లాంగ్వేజ్. చూడండి, మీకు ఆల్రెడీ డెఫినేషన్లోనే కవర్ అయిపోయింది. హై లెవెల్ అంటే సింపుల్ లాంగ్వేజ్, లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సెకండ్ పాయింట్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, వితౌట్ పేయింగ్ మనీ మనం ఈజీగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ని. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే కెన్ చేంజ్ ద కోడ్ ఎనీవన్. అంటే ఇప్పుడు నేను ఒక వర్షన్ని డెవలప్ చేసిన, ఆ వర్షన్లో ఏమైనా కొత్త ఫంక్షనాలిటీస్ యాడ్ చేసి న్యూ వర్షన్ మార్కెట్లోకి రిలీజ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ సోర్స్. యూ కెన్ చేంజ్ ద కోడ్ ఎనీవన్, యూ కెన్ రిలీజ్ ఇన్ టు ద మార్కెట్ ఎనీవన్. That is called open source. And next, interpreter language. Interpreter is the one of the feature. Already mana definition lo cover ayindi. Interpreter ante code will be executed, code will be checked line by line. Code will be executed line by line. లైన్ బై లైన్ రీడ్ చేస్తే, లైన్ బై లైన్ రీడ్ చేస్తే దాన్ని మనం ఇంటర్ప్రిటర్ అంటాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? డైనమికల్లీ టైప్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్, రైట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? జనరల్ పర్పస్ అంటే అన్నింటిలోనూ వాడతాం. డైనమికల్లీ టైప్ అంటే ఆటోమేటిక్గా డేటా టైప్ని గెట్ చేసుకుంటాం. అంటే మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు, అసైన్ చేసేటప్పుడు డేటా టైప్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇట్ విల్ గెట్ ద డేటా టైప్ బేస్డ్ ఆన్ ద వాల్యూ. ఓకే, జనరల్ పర్పస్ అంటే ఆల్ ఎనీవేర్, పైథాన్ కెన్ యూజ్ ఎనీవేర్. దట్స్ వై ఆల్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి జనరల్ పర్పస్. పోర్టబిలిటీ అంటే మనం సిమ్ పోర్ట్ పెట్టుకుంటే ఏమైతే ఎయిర్టెల్ నుంచి జియో పెట్టుకుంటాం. సేమ్ అలాగే
ఇక్కడ అంటే మనం సిమ్ నెంబర్ అదే, బట్ ప్రాపర్టీస్ ఏమన్నా చేంజ్ అయితే నెంబర్స్ అవే ఉంటాయిగా. కానీ సిమ్ము మారింది అంతే, ఛానల్ మారింది. సేమ్ అలాగే మనకేదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే, నేను ఒక విషయంలో డెవలప్ చేస్తాను, విండోస్ ఆర్ లైనెక్స్, విండోస్లో డెవలప్ చేసాను. అదే అది నా ఓఎస్. దాన్ని నేను లైనెక్స్లోకి రన్ చేయాలంటే రన్ చేయొచ్చు వితౌట్ చేంజ్ ఆఫ్ ఎనీ కోడ్ ఇన్ ద ప్రాజెక్ట్, ఇన్ ద ప్రోగ్రామింగ్. అంటే మనం ఇక్కడ ఏం చేంజ్ చేయకుండా డైరెక్ట్గా అదే కోడ్ని మనం లైనెక్స్లో కూడా రన్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ. రైట్ ఎనీవేర్, రైట్ ఎనీవేర్, రన్ ఎనీవేర్. ఓకేనా, దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఊప్స్ కాన్సెప్ట్. ప్రతిదీ ఆబ్జెక్ట్స్లో క్రియేట్ అవుతుంది. మన ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకొని మనం ప్రోగ్రామ్ డెవలప్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్, రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఫంక్షనల్, ఇంకా లాట చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫీచర్స్. ఎక్స్టెన్సివ్ లైబ్రరీ, ఇక్కడ మనకి ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లైబ్రరీస్ సపోర్ట్ చేస్తుంది. లైబ్రరీ అంటే మనం తర్వాత కాన్సెప్ట్లో రీచ్ చేద్దాం. లైబ్రరీ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దోస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్ కాన్సెప్ట్స్ మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు 2 పాయింట్స్ చెప్పినా పర్ఫెక్ట్గా చెప్పుకుంటే అప్పుడు మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఓకేనా, దట్స్ కాల్డ్ అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్. ఇవే ఫీచర్స్ ఆర్ అడ్వాంటేజెస్ అని. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. పైథాన్ డిసడ్వాంటేజ్ అంటే ఇట్ డస్ నాట్ సపోర్ట్స్ మొబైల్ అప్లికేషన్స్. Mobile applications. And performance wise up to not reach. Performance wise up to not reach. Why? Because it is a performance wise గా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజెస్ అనేవి కొంచెం స్లో ఉంటాయి. ఎందుకంటే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ స్లో సో రీచ్ అవ్వదు. పర్ఫార్మెన్స్ పోలిస్తే అంతగా రీచ్ అవ్వదు. నెక్స్ట్ అప్లికేషన్స్ అంటే ఎక్కడ వాడతాం, పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తాం? మెయిన్గా వెబ్ అప్లికేషన్స్ అంటే వెబ్సైట్, స్విగ్గీ, జొమాటో, లైక్ వెబ్ ఇంటర్నెట్తో రాని అప్లికేషన్స్ వెబ్ అప్లికేషన్. ఇంకా వెబ్ అప్లికేషన్స్ అని తెలుసు కదా, వెబ్సైట్స్ డెవలప్మెంట్ అప్లికేషన్, యూట్యూబ్, అవన్నీ డెవలప్ చేసిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ బ్యాక్ అండ్. మనకి పైథాన్ అనేది బ్యాక్ అండ్ లాంగ్వేజ్, మీకు తెలిసే ఉంటుంది. పైథాన్ ఈజ్ ఏ బ్యాక్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, సర్వర్లో రన్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్ డెస్క్టాప్ ఆర్ విండోస్ అప్లికేషన్. డెస్క్టాప్ అన్న విండోస్ అన్న ఒకటి. ఓకే, నెక్స్ట్ డేటా సైన్స్ అప్లికేషన్. డేటా సైన్స్ అంటే డేటా అనాలిసిస్, డేటా సైన్స్, చాలా ఇంపార్టెంట్. డీప్ అనాలిసిస్ చేస్తాం మనం. డేటా సైన్స్ అంటే బిగ్ డేటా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన డేటా సైన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా ప్రిడిక్షన్స్. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే ఇప్పుడు సపోజ్ ఒక గ్రౌండ్లో జరుగుతుంది, లైక్ వాంకడే స్టేడియం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ ఎన్నిసార్లు మ్యాచ్ ఆడింది, ఆ మ్యాచ్లో ఎవరు ఎక్కువ సార్లు గెలిచారు, ఏ ప్లేయర్స్ ఎక్కువ రికార్డు ఉంది, అలా మనం ఒక్కొక్క డీటెయిల్స్ మనం గెదర్ చేసి ఆ టీంలో ప్లేయర్స్ కానీ, ఆ వెదర్ కండిషన్స్ కానీ, అక్కడ రికార్డ్స్ ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఎవరు గెలిచేది ప్రిడిక్షన్స్ చేస్తాం. అంటే దాన్ని డేటా సైన్స్ అంటాం. డేటా సైన్స్ అంటే డీప్ అనాలిసిస్. డేటాని మనం అనాలిసిస్ చేసి మనం రిపోర్ట్ జనరేట్ చేసి ప్రిడిక్షన్స్ చేస్తాం. ఇలా చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. నెక్స్ట్ బిగ్ డేటా అంటే లైక్ డేటా ఇంజనీర్. దాన్ని ఏమేంటి, డేటా ఇంజనీర్, హడూప్ డెవలపర్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనకు పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లోనూ వాడతాం పైథాన్. అదే చెప్తుంది. డెస్క్టాప్ విండోస్ అంటే ఏంటి, మనం విండో ఓపెన్ చేసినప్పుడు క్లోజింగ్ బటన్స్, ఓపెనింగ్ బటన్స్ మనకి ఇంటర్నెట్ లేకుండా రన్ అవుతాయి. అవన్నీ ఏంటి, పైథాన్ యూజ్ చేయొచ్చు, జావా యూజ్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ వాడచ్చు. ఓకేనా, అక్కడ కూడా వాడతాం. అండ్ నెక్స్ట్ బిగ్ డేటా ఇంజనీర్. అంటే ఏం చేస్తాడు, డేటాని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేస్తాడు. డేటా ఏమన్నా మన దగ్గర అన్వాంటెడ్ డేటా వచ్చిన డేటాని ప్రాసెస్ చేస్తాడు, క్లీన్ చేస్తాడు. ఓకేనా, బిగ్ డేటా కలెక్ట్ చేసి మనం ప్రాసెస్ చేయడానికి బిగ్ డేటా ఇంజనీర్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ మిషన్ లెర్నింగ్. మిషన్ని ట్రైన్ చేయాలి. మిషన్తో మనం రోబోటిక్స్ మీరు చూస్తుంటారు, ఒక మిషన్ని ఆపరేట్ చేయాలి మనం. ఓకేనా, మిషన్ లెర్నింగ్లో వాడతాం.
మిషన్ని ట్రైన్ చేసి ఆ మిషన్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేను ఒక బ్యాగ్‌లో డిఫరెంట్ ఫ్రూట్స్ వేసా. ఆ ఫ్రూట్స్ అదే మిషన్ ఏం చేయాలంటే ఆటోమేటిక్‌గా ఏ ఫ్రూట్ ఏ కలర్ దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం ఇన్‌పుట్ డేటా ఇస్తాం. ఆ కలర్‌లో ఉంటే అది ఇది ఐడెంటిఫై చేయాలి. ఓహ్! ఈ డేటా ఇదని, ఈ ఫ్రూట్ ఐటెమ్ ఇన్ని కౌంటని చేయాలి. అలాగా మిషన్ లెర్నింగ్ మిషనే లెర్న్ చేయాలి. ఇప్పుడు మనం రోబో అని చెప్పాను. రోబో ఏం చేయాలి? అదే వంట మనం ఇన్‌పుట్ ఇచ్చేస్తుంది దానికి డేటా సెట్. మార్నింగ్ ఇది చెయ్యి, ఈవినింగ్ ఇది చెయ్యి, ఇది ఎలా చేయాలని, ఎలా చేయాలి ప్రిపేర్ చేస్తాం. అది అలాగే ఫాలో అవుతుంది. ఓకేనా? దీనిలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకా మనం గ్రాఫిక్ డిజైనింగ్‌లో వాడచ్చు. 3D అప్లికేషన్స్, గ్రాఫిక్ డిజైనింగ్. గేమింగ్ అప్లికేషన్స్‌లో కూడా పైథాన్ వాడతారు ఎక్కువ. గేమింగ్ అప్లికేషన్స్. నెక్స్ట్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మొత్తం ఈరోజు మనకు వచ్చేసరికి ఏమేం కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయండి, అర్థమయ్యా? ఓకే. టుడే టాపిక్స్ డెఫినేషన్ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, అడ్వాంటేజెస్ అయిపోయినాయి, డిసడ్వాంటేజెస్ అయిపోయినాయి, అండ్ అప్లికేషన్స్ కూడా కంప్లీటెడ్. ఓకే, దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో. ఓకే, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా పిన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నా క్లాస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? నేను వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ వీడియోస్, బిగ్ డేటా రిలేటెడ్ వీడియోస్, ఫోటోషాప్ రిలేటెడ్ వీడియోస్, అండ్ జాబ్ టైప్ ఇంటర్వ్యూస్, టెక్నికల్ ఇంటర్వ్యూస్, మీకు ఎలా క్రాక్ చేయాలి, ఏ కంపెనీకి ఎలా అడుగుతారు, బయట ఏ జాబ్ మనకి బెస్ట్, జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫార్మాట్ ఎలా ఉంటాయి, కంపెనీ వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏ కంపెనీ అయితే బెస్ట్, మీకు ఏదైనా సజెషన్స్ కావాలనే నేను తర్వాత వీడియోస్ అన్నీ మేము పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.